పైగా కట్నం ప్రసక్తి తేకూడదు అంతే. విన్నావుటే అమ్మా, అటువంటి పింజారి విధం ఎక్కడన్నా దొరుకుతాడా? అవకాశం లేదు బాబు. మరి చెల్లాయి పెళ్ళే? కాదు బాబు. మరి దాని పెళ్లితో ఇంకా నా పెళ్లి? అది జరగదు బాబు. ఊళ్ళు పెట్టుకోవడానికి నా పని దొరికిందా? తిరుపతి వస్తే కానీ మీరు ఇలాగే ఇంకో 6 నెలలు ఉంటే నన్ను కూడా తీసుకెళ్లి చూలో పారేస్తారు. దేవుడా ఊరుకో తల్లి, ఊరుకోమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు? ఇంతకీ ఏం జరిగిందమ్మా? అనుకోకుండా కడుపు నొప్పి వస్తే నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళానమ్మా. ఆయన ఏవో మందులు నూరిపోసాడమ్మా. వేరే ఎవరైనా మంచి డాక్టర్కి చూపించలేకపోయావా? డబ్బు లేకపోతే నన్ను అడగొచ్చు కదా. నేనేమైనా పరాదాన్నా? నీ కన్న తల్లినే కదే. అది కాదమ్మా, నీ రాబడి అంతంత మాత్రంగా ఉంది. నిన్ను బాధ పెట్టడం ఎందుకని. రండి డాక్టర్ గారు, రండి. నా బిడ్డకి ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదమ్మా. కడుపులో పేగులు మడతపడ్డట్టున్నాయి. ఎందుకైనా మంచిది పట్నం తీసుకెళ్లి పెద్ద డాక్టర్ చూపించండి. అంతవరకు నేను రాసిచ్చే మందులు వాడండి. అలాగే. అమ్మా, అన్నం పెట్టు. అన్నపూర్ణ, తాంబూలం పట్రా. తెస్తున్నానండి. అమ్మా, అన్నం పెట్టు. కాస్త లేతాకులు చూసి పట్రా. అన్నం పెట్టవే, త్వరగా వెళ్ళాలి. చెప్తుంటే వినిపించట్లా? ఏమిటా వినిపించేది? పెద్ద కలెక్టర్ గారు వచ్చారని గరగలు ఆడిపోవాలా? అమ్మా, ఏమిటా అమ్మా? ఇక్కడ చెప్పేది మనిషి కాదు. ఈ రోజు నుంచి నీకు ఇంట్లో భోజనం పుట్టదు. మేమిద్దరం వండుకు తినేసాం. అంట్లు కూడా కరిగేస్తూ ఉంది. అయినా కష్టపడకుండా తినే తిండి తిండి కాదురా, అది దొంగ తిండి. నీలో ఏమైనా చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటే వెళ్ళి 4 రూపాయలు సంపాదించి అప్పుడు గంట దగ్గర కూర్చుని అవపోతల పట్టు. మీ ఆయన ఏమంటున్నాడా? అలాగేనమ్మా, అలాగే. ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదిస్తే తప్ప ఇంటికి తిరిగి రాను. ఒంటి చేతులతో తిరిగి వస్తే నీ కడుపులో పుట్టలేదు అనుకుంటాను. ఇది నా గాయత్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వండనా గిన్నెల్ని, తినని ఆ కంచాల్ని ఇంకా ఎంతసేపు తోముతావే? మీరన్న మాటలకి పాపం వాడు ఎంత బాధపడ్డాడో. ఆ 4 మాటలు అనడానికి నేను ఎంత కుమిలిపోయానో నీకేం తెలిసే. వాడికి బాధ్యత గుర్తు చేయాలనే నా తాపత్రయం. తాత ముత్తాతలు సంపాదించి నీ కొంప ఉండబట్టి సరిపోయింది గాని లేకపోతే మన బ్రతుకు రోడ్ల పాలు కాదటే. వాడు మాత్రం ఏం చేస్తాడండి? కాళ్ళు బొబ్బలెక్కేలా తిరుగుతూనే ఉన్నాడు. ఎవరు తిరగమన్నారే? కులవృత్తి చేసుకోరా అంటే విన్నాడా? నాకా వయసు వచ్చేసింది. నేను కన్ను మూసేలోగా వాడుకు దారికి రాకపోతే మీరేమైపోతారో అన్నది భయం వేస్తుంది. ఇన్నాళ్ళు ఓపిక చేసుకుని పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు అవి జరిపిస్తూ ఈ సంవత్సరాన్ని గడుపుకుంటూ వచ్చా. ఇకనైనా వాడు తెలుసుకుంటే సరే సరే, లేకపోతే రేపటి నుంచి జోలి పట్టుకుని బిట్టాదేహని ముచ్చెత్తుకుంటారే, ముచ్చెత్తుకుంటారు. సార్, నాకు డెఫినెట్ గా ఉద్యోగం వస్తుంది సార్. ఫస్ట్ శాలరీ రాగానే ఫీజులు మొత్తం కట్టేస్తాను సార్. ప్లీజ్ సార్, నా తమ్ముడిని ఎగ్జామ్స్ రాయడానికి ప్రొవిజన్ ఇవ్వండి సార్. చూడండి, మీ ఒక్కరికి ప్రొవిజన్ ఇస్తే రేపటి నుంచి అందరూ ఇలాగే తయారవుతారండి. వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. వాడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్. ఏమిటే మరి ఇబ్బంది పెట్టేస్తున్నావు? సరే, 15 రోజుల్లో ఫీజు ఫైన్తో సహా కట్టాలి. నేను చెప్పానని చెప్పి మీ తమ్ముడిని పరీక్షలకు పంపించు. థ్యాంక్ యూ సార్. బాధపడకు, హెచ్ఎం గారు ఎగ్జామ్స్ రాయడానికి పర్మిషన్ ఇచ్చారు. పద పోదాం. ఇదిగో దీన్ని వచ్చి పిన్ని పిన్ని కంట్లో నలగపడింది, కాస్త ఊది పిన్ని. బుజ్జి బాపాయి పని చేసేదే సంవత్సరానికి ఒకసారి. దాన్ని తప్పించుకోవడానికి ఏదో సాకులు. త్వరగా కానీ అతను చాలా పనులున్నాయి. వెళ్దామా? మీరు గ్రౌండ్ లో ఉండండి, ఈ నోట్స్ ఫినిష్ చేసి వస్తాను. శిరీష, శైలజ, కంట్లో నలగపడింది, కాస్త ఊదండి.
ఏడ పుట్టాడు ఏడ పెరిగాడు ఈడకొచ్చి దిక్కులేని సౌదు వచ్చిండు. అవునరా. రే హాయ్. ఎవరినన్నా నలుగురిని పిలిచి శవాన్ని తీసేయించండి. ఇదిగో డబ్బు. అట్టగానండి. రే నీ పాడేర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఇద్దరిని పిలుచుకురా. బాబు అనాథస్యం ఆడు ఉండిపోయింది. మనుషులు తక్కువేరు, కాస్త చెయ్యండి. మీ మేలు ఉంచుకోలేండి, దయచేయండి. రా బాబు రా. ఇదిగో తీసుకో. అమ్మా ఇదిగోవే నా మొదటి సంపాదన 50 రూపాయలు. తీసుకోవే తీసుకో. ఈ వేళ మొదటి రోజు కనుక 50, రేపటికి 100, నెల తిరిగేసరికి 1000, ఏడాది అయిందనుకో లక్షలు. ఇక సామూహిక మరణాలే ప్రాప్తమైనవి అనుకో, డబ్బుకు లెక్కలేదు. తీసుకో. అలా తెల్లబోతామేమే పిచ్చిదానా? నీ కొడుకు శవాల్ని మోస్తున్నాడే, శవాల్ని. తప్పు లేదు నాయన. హరిశ్చంద్రుడే కాటికాపురుగా ఉండి శవాల్ని కాల్చలేదు. ఇదిగో అన్నపూర్ణ, నా వృత్తికి సేదనంటూ ఒకటి ఏడ్చింది. తిరివార నక్షత్రాలు కలిసి రావాలి. కానీ వీడి వృత్తిలో అవి ఏమీ అక్కర్లేదు, అన్నీ మంచి రోజులే. అందుకే రోజు పొద్దున్నే సంధ్యావందనం చేస్తూ దేవుడా ఈవేళ 10 మంది అయినా చావాలని కోరుకుంటాడే. రేపు మనం చచ్చామనుకో, దమ్మిడి కచ్చక్కర్లేదే. ఏరా, శవాల్ని మోయడం కంటే పెళ్లిళ్ళు కుదరచడం నీచవా? లేదు నాన్న, నీ కొడుకు నీలాగా కష్టపడకుండా నీకంటే గొప్పగా బతకాలని నన్ను పెద్ద చదువులు చదివించావు. కానీ ఆ చదువుకు నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ నిరాశలో, ఆ నిస్పృహలో, ఏదో విధంగా డబ్బు సంపాదించాలన్న పంతంలో ఈ నీచానికి దిగజారాను. మిమ్మల్ని ఇద్దరిని బాధ పెట్టాను. నన్ను క్షమించు నాన్న, క్షమించు. నాన్న, తల్లి రుణం తీర్చుకోలేంది అంటారు, కానీ నేను తండ్రి రుణం కూడా తీర్చుకోలేనన్నా. నాకు జన్మనిచ్చావు, విద్యాబుద్ధులు చెప్పించావు, ఆఖరికి నీ వృత్తిని కూడా నాకు ఇచ్చావు. ఈ వృత్తిలో నాకు జయం కలగాలని నన్ను ఆశీర్వదించాను. బాబు, అమ్మా తల్లి, ఇవాళ నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మంచి బోని తగిలేలా చూడు తల్లి. ఇక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి. మంచి బోని. అమ్మా, నువ్వెవరు అమ్మాయివి? సత్యంగారు అమ్మాయినండి. ఓహో, మన సత్యంగారు అమ్మాయివా? పెద్ద అమ్మాయివా? లేదండి, ఆక్రమ్మాయిని. ఓ, ఆఖరమ్మాయివా? మీ నాన్నగారు అందరి పెళ్లిళ్ళు చేసేసారు, నీ ఒకదాని తప్ప. నీ పెళ్లి కూడా అయిపోతే ఆయన బాధ్యత తీరిపోతుంది. ఎంత చదువుకున్నావు? 10th క్లాస్ అండి. అబ్బో, చాలు 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 చాలు. చూడటానికి కుందర బొమ్మలా ఉన్నావు. నాకు తెలిసిన కుర్రాడు ఒకడున్నాడు. పోనీ నీకు ఎలాంటి కుర్రాడు కావాలో చెప్పు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, అతను హైట్ ఉంటే ఓకేనా? పర్వాలేదు. మరీ వీడు బగ్గా ఉన్నాడు. అతను ఇతని మీద కొంచెం దిట్టంగా ఉంటాడు, ఓకేనా? అడ్జస్ట్ అయిపోతాను. ఇతను చూపు మరీ దొంగోళ్ళు పట్టేలా ఉంది. అతని రొమాంటిక్ లుక్స్, ఓకేనా? మరి మీసాలు? బొత్తిగా బొద్దిగా మీసాలు ఇతనివి. అతని కమల్ హాసన్ మీసాల్లో ఉంటాయి. మరి పర్సనాలిటీ? అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ. కనబడ్డ వాడినల్లా ఎలా చిన్నబాదేస్తాడో తెలుసా? అయ్యో, అమ్మో, అమ్మో, అయ్యో సార్. ఇలాగేనా? నాది బక్క నాది దొంగోళ్ళు పడవచ్చు. ఏదో సరదాగా పోల్చాను సార్. నేను అబద్ధాలైనా ఒక మ్యారేజ్ చేయమన్నారు. నేను మ్యారేజ్ బ్రోకర్ని. ఈ అమ్మాయితో మంచి సంబంధం చూద్దామని. అయ్యో అయ్యో, ఏమో సార్ కొడతాను? కొడతానా చంపుతానా? ఇది నా పెళ్ళం. 3 పిల్లలా?
నీకు పెళ్ళైందని ముందే చెప్పొచ్చు కదా. వెళ్ళ మొదలు లేకపోతే పెళ్లి కాలేదనుకున్నాను. లేకపోవడం ఏంటండి ఇదిగో దాచేసావా, కొంప ముంచేసావు. ఏదో మాట మాట తేడా వచ్చి మీ ఇద్దరం దెబ్బలాడుకున్నాం. దెబ్బలాడుకుంటాం, కలుసుకుంటాం. మొగుడు పిల్లలు కూడా ఎందుకు? ఫోన్లండి, ఆయన వల్లనే కదా మళ్ళీ మన ఇద్దరం కలుస్తున్నాం. ఏదో ఇచ్చి పంపించండి. ఇదిగోనయ్యా. థ్యాంక్స్ సార్. అరే అమ్మా తల్లి, బాడీ బాగానే ఉంది కానీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. సాఫ్ట్ చెయ్యి, సాఫ్ట్ చెయ్యి. అదేమిటయ్యా, నువ్వు నమ్మకమైన వాడు నీ దగ్గరకు వస్తే చాలా అర్జెంట్. నిజమే సార్, నా దగ్గర వర్కర్స్ లేరు. లేరంటే ఎట్లాగయ్యా? పని ఉన్నప్పుడే 4 మనుషులను పెట్టుకోవాలి. ఎక్కడ సార్, రూపాయి ఎక్కువ ఇస్తానంటే వేరే చోట పెడుతున్నారు. 4 రోజులు ఆగండి. సరే సరే, వారం రోజుల్లో వస్తాను, పూర్తి చేసి పెట్టు. సార్, నాకేదైనా పనిపించండి సార్. ఏం పనయ్యా? ఏ పనైనా సరే, మీ ఇష్టం. నిన్ను చూస్తే కరెక్ట్ గా అమ్మ మొగుళ్ళో ఉన్నావు. ఏం చదువుకున్నావు? చదువు అబ్బలేదు సార్. చదువు అబ్బనడివి తెల్ల చొక్క వేసుకుని తిరుగుతున్నావు. నువ్వేం పని చేస్తావు? వెళ్ళలే. తెల్ల చొక్క వేసి తిరుగుతున్నావు, నువ్వేం పని చేస్తావయ్యా? తెల్ల చొక్క వేసి తిరుగుతున్నావు, నువ్వేం పని చేస్తావయ్యా? ఏంటది ఏంటది పైలే? సార్, ఈ తెల్ల చొక్క పొరపాటును వేసుకున్నాను సార్. ఇక జన్మలో తెల్ల చొక్క వేసుకోండి సార్. ప్లీజ్ సార్, చూడండి సార్, నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సార్. మరే వాడవయ్యా. సర్లేదా? ఫ్లాష్ బాసు, ఎవరి ఆటిన్ రాణి? మన ఫ్యామిలీ మెంబరే. ఏ కోణంలో చూసినా అందంగా ఉంటుందని అన్ని యాంగిల్స్ లోనూ ఫ్లాష్ చేశా. గుడ్. బాసు, ఏమిటిది? యాంగిల్ కో బాటిలు, ఫోటోకో కట్ట. ఫోటోలో ఏముంది బాసు? నగ్న దృష్టితో ప్రత్యక్షంగా చూస్తే మతి పోతుంది. ఆ మెరుపు తీగి ముందు ఈ ఫ్లాష్ కూడా ఎందుకు పనికిరాదు. నీ కెమెరాలో పట్టమేనా లేక గెస్ట్ హౌస్ కు పంపే ఏర్పాటేమైనా ఉందా? చూస్తారుగా మన ఫ్లాష్. ఈ పిల్ల నా మేనగోడలే. మావయ్య, ఏమిటిది? ఫ్లాష్ సిగ్గులేదు? తాగుబోతుకు సిగ్గేమిటి నా బంగారమా? నీ ఫోటోలు చూసి లింగమూర్తి గారు ఎంత విరుచుకుపడ్డారో తెలుసా? కాస్త పచ్చిగా తీయాలిరా వెధవా అన్నారు. మావయ్య, ఎన్నాళ్ళిలా రోగిష్టి తండ్రికి కోపిష్టి తల్లికి మధ్య నలిగిపోతావు నా బంగారమా? ఆ నలిగేదేదో లింగమూర్తి గారి చేతిలో నలిగి. జాగ్రత్త. చెల్లెమ్మా, శాంతి నన్ను కొట్టలేదు, ముట్టుకుంది. అంటే మొట్టమొదటిసారిగా మగాళ్ళని ముట్టుకోవడం ప్రారంభించిందన్నమాట. నా బ్రతుకు నాశనం చేయాలని చూస్తావా? నీ బాబు నన్ను ఎండ పని చేసుకుని నాశనం చేయరా? చెల్లెమ్మా, నువ్వు ఆవేశపడకు. శాంతి, బావయ్య నీ పెళ్లి ఎలాగూ చేయలేడు కనుక నా మాట విని. నీ మాట విని ఇక్కడ చస్తూ బ్రతికే కంటే మేమిద్దరం బయటికి వెళ్ళి చావడం మేలు. ఏమిట్రా అన్నయ్య, ఇది ఇల్లు విడిచి వెళ్తానంటుంది. ఈ ఫ్లాష్ బ్యాగ్ మన చేతిలో ఉండగా ఎక్కడికి వెళ్తుంది చెల్లెమ్మా? అమ్మ శాంతి, నీకు తల్లిని తెస్తున్నానని ఆనందపడ్డానే కానీ అది నీ పాలిట రాక్షసు అవుతుందని ఎంతైనా అది సబత్తల్లి అని ఆలోచించుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా శాంతి. నా కర్మకు నువ్వు బాధపడ్డావు ఎందుకు నాన్న? మెల్లగా. అడుగు తీసి అడుగేయలేని తండ్రి